వస్తుంది. హిందువుల ఓట్లు అవసరం లేదా? ఇవే కదా మీరు మాట్లాడతారు. నేను చెప్తున్నా, పాదయాత్రలో నేను ఎక్కడా కూడా క్రైస్తవుల గురించి మాట్లాడిందే లేదు. నేను న్యూట్రల్గా మాట్లాడుకుంటూ వెళ్తున్నా. కొన్ని అంశాలని తీసుకొని ఆ అంశాలను లేవనెత్తుతూ వాటి మీద ప్రజల్లో ఒక చైతన్యాన్ని, అవేర్నెస్ తీసుకొని వస్తూ ప్రభుత్వాలు ఏం చేస్తున్నాయి, మనం ఎందుకు డెవలప్ అవ్వటం లేదు, మనం ఎందుకు వెనకబడిపోతున్నాం, అణచివేయబడుతున్నాం అని హిందువులైనా, ముస్లింలైనా, క్రైస్తవులైనా ఏ ప్రాంతానికి వెళ్ళినా సరే సెక్యులర్గా నేను మాట్లాడుతూ వెళ్తున్నా. ఎక్కడ కూడా నన్ను నేను పాస్టర్గా, లేదంటే ఎవాంజలిస్ట్గా, లేదంటే టీచర్గా ప్రమోట్ చేసుకోవట్లేదు. నేను సెక్యులర్ భావజాలం కలిగినటువంటి ఒక భారతీయ పౌరుడిగా, భారత జనాభా పట్ల బాధ్యత కలిగినటువంటి వాడిగా నేను జనాల్లోకి వెళ్తున్నా. మీరు ఇక్కడ గుర్తించాల్సింది ఏంటంటే, ప్రతి క్రైస్తవుడు కూడా నేను పాదయాత్రలో అడుగుపెట్టినప్పుడు, ఈ కాకి బట్టలు వేసుకున్నప్పుడు, ఈ శ్రామికుడు బట్టలు వేసుకొని విప్లవానికి సంబంధించినటువంటి ఎర్రకండవ వేసుకున్నప్పుడు అభినయ్ దర్శన్ క్రైస్తవుడిగా వెళ్ళటం లేదు, జనం మీద బాధ్యతతో వెళ్తున్నాడు. ఇది గుర్తించండి ఫస్ట్. అయితే జనంలోకి వెళ్ళినప్పుడు క్రైస్తవులకు ఎమ్మెల్యే అవ్వాలి, క్రైస్తవులకు ఎమ్మెల్యే కావాలని ప్రారంభించినటువంటి నా పోరాటం పాదయాత్రలో జనాల్లోకి వెళ్ళిన తర్వాత కొన్ని విషయాలు నాకు స్పష్టంగా అర్థమయ్యాయి. అర్థమైన విషయాలు ఏంటంటే, ఇక్కడ క్రైస్తవులు మాత్రమే కాదు, హిందువులు, ముస్లింలు ప్రతి ఒక్కరు కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఓట్లు వేస్తున్నారు కానీ అభివృద్ధి కలగటం లేదు వీళ్ళకి అని చూసిన తర్వాత అందరి కోసం మనం మాట్లాడాలి. ఎందుకంటే నా క్రైస్తవ మిషనరీలు క్రైస్తవులకు మాత్రమే సర్వీస్ చేయలా, హిందువులకి సర్వీస్ చేశారు, ముస్లిమ్స్కి సర్వీస్ చేశారు. ఈ దేశంలో హాస్పిటల్స్ తీసుకొచ్చింది క్రైస్తవ మిషనరీలే, స్కూలింగ్ తీసుకొచ్చింది క్రైస్తవ మిషనరీలే, సోషల్ యాక్టివిటీస్ తీసుకొచ్చింది క్రైస్తవ మిషనరీలే. అసలు క్రైస్తవుడికి కులం, మతం అనేది ఉండదు. కులానికి, మతానికి సంబంధం ఉండదు. వాటన్నిటికీ అతీతంగా పనిచేస్తారు క్రైస్తవ మిషనరీలు. అలాగే చేశారు. హిందువులకి మేము చేస్తాం, క్రైస్తవులకి చేస్తాం అని ఎక్కడ అనలేదు వాళ్ళు. అదే క్రైస్తవ విలువలతో నేను కూడా ఈరోజు సమాజంలోకి వెళ్ళా. అభినయ్ దర్శన్ క్రైస్తవుడే, అభినయ్ దర్శన్ క్రైస్తవ నాయకుడే. కానీ అభినయ్ దర్శన్ క్రైస్తవుల కోసం మాత్రమే జనాల్లోకి వెళ్ళలేదు, జనమందరి కోసం వెళ్ళాడు. నేను జనమందరినీ ఓట్లు అడుగుతా, క్రిస్టియన్స్ని, హిందూస్ని, ముస్లిమ్స్ని అందరినీ అడుగుతా. నేను నచ్చితే, నా భావజాలం నచ్చితే, నా సిద్ధాంతాలు నచ్చితే ప్రతి ఒక్కరు నాకు ఓటేస్తారు, నన్ను, నాతో పాటు ఉన్న వాళ్ళని ఎమ్మెల్యేలుగా చేస్తారు, అసెంబ్లీలో కూర్చోబెడతారు. అసెంబ్లీకి వెళ్ళిన తర్వాత క్రైస్తవులకు కష్టం వస్తే మాత్రం మాట్లాడతామంటే సమస్య లేదు. క్రైస్తవులకు సమస్య వచ్చినా మాట్లాడతా, హిందువులకు సమస్య వచ్చినా మాట్లాడతా, ముస్లింలకు సమస్య వచ్చినా మాట్లాడతా. ఒకవేళ క్రైస్తవుల తరపున నువ్వు మాట్లాడకు